తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో టైమ్స్ నౌ సర్వే సంచలనాలు సృష్టిస్తుంది. ఖచ్చితంగా జగన్ గారికి ఎక్కువ సీట్లు వస్తాయని కూడాను టైమ్స్ నౌ సర్వే చెప్పడం జరిగింది. ఎంపీ స్థానాల్లో అత్యధికంగా వైసీపీ గెలుచుకుంటుందని చెప్పి కూడాను టైమ్స్ నౌ సర్వే చెప్పిన నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడతాకి సీనియర్ జర్నలిస్టు, రచయిత, ఎడిటర్ మరియు ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. టైమ్స్ నౌ సర్వే అంతకుముందు కూడాను తన సర్వే ప్రకటించింది. ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఎన్నికల తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో గొప్పగా మారిపోతుందని చెప్పి టీడీపీ నాయకులు చెప్పే పరిస్థితుల్లో ఈ సర్వేని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇది మంచి కీలకమైన టైంలో వచ్చిన సర్వే అనుకోవాలి. వాళ్ళు కేవలం ఆంధ్రప్రదేశ్ చేయలే, మొత్తం దేశమంతా చేశారు. అనేక రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల మీద చేశారు. సో దేశవ్యాప్తంగా ఎన్డీఏ వస్తుందని మరోసారి తేల్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అసలు యాజ్ సింపుల్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తం స్వీప్ చేసేస్తుందని చెప్పేశారు. దాంట్లో కీలకమైన పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆ పార్టీ బాగా వీక్ అయింది, దానికి ఒక ఇది లేకుండా పోయింది, దెబ్బతింది. అట్లాగే లోకేష్ నాయకత్వం మీద ఆ పార్టీలో నమ్మకం పోయిందని కూడా వ్యాఖ్యానించింది. వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు కదా అంటే వాళ్ళు అబ్జర్వేషనే చెప్పారని వాళ్ళు పని కట్టుకుని చెప్పారు. ఇప్పుడు మీరు నేను అంటే మన మీద ఏదైనా ఆపాదించవచ్చు, వాళ్ళ మీద ఏం ఆపాదిస్తాం? సో వాళ్ళకి అసలు ఎవరేంటో కూడా తెలియాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు అట్లా చెప్పారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే జగన్ గారు ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు పలాస్ వెళ్ళారు, ఎట్లా రెస్పాన్స్ వచ్చింది? అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అది ఓపెన్గా అర్థమవుతుంది. దాన్ని బట్టే ఇక్కడ పాయింట్ ఏంటంటే అట్లా అని చెప్పి ప్రభుత్వం అన్న తర్వాత పార్టీ అన్న తర్వాత అసంతృప్తి ఉండదని లేకపోతే అని నేను అంటలేదు. కానీ బై అండ్ లార్జ్ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ గెలవబోతున్నాడు అనడానికి ఇది పెద్ద సంకేతం. ఆయన వైనాట్ 175 అన్నట్లుగానే 25 లోక్సభ సీట్లు వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటి? దాదాపు 60-70% అలాగే చూపిస్తుంది సార్ గ్రాఫ్. పైగా ఈ మధ్యకాలంలో వచ్చిన సర్వేలు, మెజారిటీ సర్వేలన్నీ 60-70% ప్రజలు జగన్ గారికి అనుకూలంగా. ఇక్కడ నేను కూడా జిల్లాల్లో తిరుగుతుంటా కదా, జగన్ గారి మీద బై అండ్ లార్జ్ ఓవరాల్ గా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ఎక్కడన్నా అక్కడక్కడ ఎమ్మెల్యేల మీద కొంత నెగిటివ్ చెప్తుంటారు. సో అంటే ఈసారి ఎన్నికలు నేను అనుకోవటం జగన్ గారి పెర్ఫార్మెన్స్, విధానాల మీద, ఆయన అమలు చేసినటువంటి స్కీములు, వీటన్నిటి మీదే ఎలక్షన్ జరగబోతోందేమో అని నాకు అనిపిస్తుంది. అయితే కొన్ని సెక్షన్స్ రకరకాల కారణాలతోటి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుండవచ్చు, అయినా కూడా అవి అంత ప్రభావం చూపు అనేది నాకు అర్థమవుతోంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జగన్ గారి ప్రభుత్వం ఎంతో అవసరం ఉంది, అది జనం కూడా గుర్తించారని నేను నమ్ముతున్నాను. కనుక ఈ సర్వే మేనిఫెస్టో అమలు 90% ఇంపాక్ట్ అంటారా? 90%. నేను అదే అంటా, నాకు ఆశ్చర్యం వేసింది. పవన్ కళ్యాణ్ గారి ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు? దుష్టపాలన అంటాడు. 99% హామీలు అమలు చేసిన గవర్నమెంట్ ఏమో దుష్టపాలన అంట. అసలు 90% కూడా 90% అమలు చేయని, 10% కూడా చేయని చంద్రబాబు గారి ప్రభుత్వం సత్పరిపాలన. ఏమన్నా అర్థం ఉందా ఆ మాటలు అనడానికి? పచ్చి అబద్ధాలు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ నమ్మి వాడు మళ్ళీ మునిగేదట్టున్నారు. కాస్త గౌరవంగా కొన్ని సీట్లు గెలిచే పరిస్థితి లేకుండా వాళ్ళు రాసే అబద్ధాలన్నీ వీళ్ళు నిజమని నమ్మి, సో అబద్ధాలతోటి గెలవాలని చూస్తున్నారు మిత్రమా. దాంట్లో నాకేం అనుమానం లేదు. ఖచ్చితంగా ప్రజలు చెప్పిన మాట ప్రకారం 99% హామీలను అమలు చేసినటువంటి జగన్ గారికి పట్టం కట్టాలా వద్దా అనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా పట్టం కడతారని నేను నమ్ముతున్నాను, కట్టాలని కూడా కోరుకుంటున్నాను. అవును, ఓకే, థ్యాంక్ యూ. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో టైమ్స్ నౌ సర్వే సంచలనాలు సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు జగన్ గారి గ్రాఫ్ పెరుగుతుందే తప్ప ఎక్కడ కూడా